నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే భారతదేశంలో పదవీ విరమణ ప్రణాళిక. అవును, చాలా కీలకమైన అంశం ఇది. మన దగ్గరున్న సమాచారం చూస్తే ఒకటి స్పష్టంగా తెలుస్తోంది. భారతదేశంలో వయస్సు పైబడిన వారి సంఖ్య, అంటే సీనియర్ సిటిజన్ల సంఖ్య బాగా పెరుగుతోంది. అవును, చాలా వేగంగా పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏమంటున్నారంటే 2050 నాటికి 60 ఏళ్లు పైబడిన వాళ్లు దాదాపు రెట్టింపవుతారట. అంటే ప్రతి 5గురిలో ఒకరు సీనియర్ సిటిజన్ అన్నమాట. అది చాలా పెద్ద సంఖ్య. అంతమందికి ఆర్థిక భద్రత కల్పించడమనేది పెద్ద సవాలే. కరెక్ట్. పటిష్టమైన రిటైర్మెంట్ ప్లానింగ్ సిస్టమ్ చాలా అవసరం. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు చాలామందికి ఆ భరోసా లేదు కదా. నిజమే, ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే కావచ్చు ఏఎంఎఫ్ఐ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా మరియు క్రిసిల్ వాళ్లు కలిసి ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. అవును, వాళ్ల శ్వేతపత్రం గురించి విన్నాను. మ్యూచువల్ ఫండ్ వాలంటరీ రిటైర్మెంట్ అకౌంట్ అంటే ఎంఎఫ్విఆర్ఏ అని ఏదో ప్రతిపాదించారు. దాని గురించే మనం ఈరోజు కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ప్రస్తుమున్న వ్యవస్థలను ఇది ఎలా మెరుగుపరుస్తుందో చూద్దాం. సరిగ్గా చెప్పారు. సో ఈ ఎంఎఫ్విఆర్ఏ ప్రతిపాదన ఏంటి? ప్రస్తుతమున్న మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉపయోగపడతాయి? అసలు మంచి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు చర్చిద్దాం. మొదలు పెడదామా? తప్పకుండా. సరే, ముందుగా ఈ ఎంఎఫ్విఆర్ఏ దీన్ని ఎలా తీసుకురావాలని అనుకుంటున్నారు? అంటే ఎలా పనిచేస్తుంది ఇది? వాళ్ల ప్రతిపాదన ప్రకారం ఇది యజమాని ద్వారా, అంటే ఎంప్లాయర్ లింక్డ్ స్వేచ్ఛంద పదవీ విరమణ పథకంలా ఉండబోతోంది. అంటే కంపెనీల ద్వారా అన్నమాట. అవును, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ప్రత్యేకంగా రిటైర్మెంట్ కోసం కొన్ని ఫండ్స్ ప్రారంభిస్తాయి. ఉద్యోగులు వాళ్ల కంపెనీల ద్వారా వీటిలో డబ్బు పెట్టుకోవచ్చు. అమెరికాలో 401k ప్లాన్ ఉంటుంది కదా, దాదాపు అలాంటి మోడల్ అనుకోవచ్చు. దీనివల్ల అదనపు ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఎన్పిఎస్, ఈపీఎఫ్ లాంటి ఉన్నాయి కదా. మంచి ప్రశ్న. ఇక్కడ వాళ్ళు ఆశిస్తున్నదేంటంటే ఎన్పిఎస్, ఈపీఎఫ్లతో పోలిస్తే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ అంటే వెసులుబాటు, ఇంకా లిక్విడిటీ అంటే అవసరమైనప్పుడు డబ్బు తేలికగా వెనక్కి తీసుకునే సౌలభ్యం, ఇవి అందించగలదని వాళ్ల ఆలోచన. అంటే ప్రస్తుత సిస్టమ్స్లో ఆ ఫ్లెక్సిబిలిటీ, లిక్విడిటీ తక్కువగా ఉన్నాయంటారా? ఏంటా ఇబ్బందులు? ముఖ్యంగా ఎన్పిఎస్ తీసుకుంటే చూడండి, అందులో కొన్ని కఠినమైన రూల్స్ ఉన్నాయి. ఉదాహరణకి మీరు కట్టిన డబ్బు 60 years వయసు వచ్చే వరకు దాదాపు లాక్ అయిపోతుంది. 60 years వరకా? మధ్యలో అవసరమైతే? చాలా కష్టం. చాలా పరిమితులుంటాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తప్ప అంత ఈజీగా తీసుకోలేరు. అది చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది. సరే, 60 ఏళ్లొచ్చాక అప్పుడైనా మొత్తం డబ్బొచ్చేస్తుందా? అప్పుడూ పూర్తిగా రాదు. అదో పాయింట్. మీ అకౌంట్లో ఉన్న మొత్తంలో గరిష్టంగా 60% మాత్రమే ఒకేసారి తీసుకోవచ్చు. మరి మిగిలిన 40%? అవును, మిగిలిన 40% డబ్బుతో తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్ కొనాలి. యాన్యుటీ అంటే పెన్షన్ లాగా ప్రతి నెలా కొంచెం కొంచెం వస్తుంది కదా? అవును, జీవితాంతం లేదా కొంతకాలం పాటు రెగ్యులర్గా కొంత అమౌంట్ ఇస్తారు. కానీ సమస్య ఏంటంటే ఈ యాన్యుటీల మీద వచ్చే రాబడి అంటే రిటర్న్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎంత తక్కువ? కొన్నిసార్లు ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువ ఉండొచ్చు. అంటే మీ డబ్బు విలువ కాలక్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. ఇది చాలా నిరుత్సాహపరిచే విషయం. నిజమే. ఇదిలా ఉంటే ఇంకో విషయం, అసలు రిటైర్మెంట్ గురించే ఆలోచనలు మారుతున్నాయి కదా ఈ రోజుల్లో. అవును అవును, ఒకప్పుడు 60-65 ఏళ్లు పనిచేసి రిటైర్ అయ్యేవారు. కానీ ఇప్పుడు చాలామంది, ముఖ్యంగా యంగ్ జనరేషన్ 50-55కే రిటైర్ అయిపోవాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి, ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ కొత్త ఆశయాలకు, లక్ష్యాలకు ఎన్పిఎస్ లాంటి కఠినమైన లాక్-ఇన్ పీరియడ్స్, విత్డ్రావల్ రూల్స్ అస్సలు సరిపోవు. డబ్బు మనదే అయినా మన చేతిలో ఉండదు. అందుకే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కావాలంటున్నారు. కరెక్ట్. ఇక్కడే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికే ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. కొన్ని ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్కి 3 ఏళ్ల లాక్-ఇన్ ఉంటుంది, అది వేరే విషయం. కానీ మిగతా చాలా ఫండ్స్లో డబ్బు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. అవును, కొన్ని నిబంధనలకు లోబడి సులభంగా వెనక్కి తీసుకునే లిక్విడిటీ ఉంటుంది. ఆ సౌలభ్యమే చాలామందిని ఆకర్షిస్తోంది. అంటే ఈ ఎంఎఫ్విఆర్ఏ ప్రతిపాదన కార్యరూపం దాల్చినా దాల్చకపోయినా ప్రస్తుతమున్న మ్యూచువల్ ఫండ్స్తోనే రిటైర్మెంట్కి బాగా ప్లాన్ చేసుకోవచ్చంటారా? మిస్ సందేహంగా. ఇప్పుడు మార్కెట్లో బోలెడు మ్యూచువల్ ఫండ్ పథకాలున్నాయి. వాటి ద్వారా రిటైర్మెంట్ కోసం పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు. ఎలాంటి ఫండ్స్ ఎంచుకోవాలి? చాలా రకాలుంటాయి కదా. అవును, ఈక్విటీ ఫండ్స్ షేర్లలో పెట్టేవి, డెట్ ఫండ్స్
ప్రభుత్వ ప్రైవేట్ బాండ్లలో పెట్టేవి, హైబ్రిడ్ ఫండ్స్ రెండూ కలిపి, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. గతంలో కొన్ని సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ అని వచ్చాయి, రిటైర్మెంట్ కోసమో పిల్లల చదువుల కోసమో అని. అవి ఎలా ఉండేవి? అవి ఎక్కువగా హైబ్రిడ్ ఫండ్స్. కానీ చూడండి, రిటైర్మెంట్ అనేది చాలా దీర్ఘకాలిక లక్ష్యం కదా, 20-30 ఏళ్ల సమయం ఉంటుంది. అంత టైం ఉన్నప్పుడు మంచి సంపద సృష్టించుకోవాలంటే పెట్టుబడిలో ఎక్కువ భాగం ఈక్విటీలో పెట్టడమే మంచి వ్యూహమని నిపుణులు చెప్తుంటారు. మరి ఈ ఎంఎఫ్బీఆర్ఏ వస్తే అదనంగా ఏం లాభం ఉంటుంది? పన్ను ప్రయోజనాలేమైనా ఉంటాయా? అదొక ముఖ్యమైన పాయింట్. ఒకవేళ ఈ ఎంఎఫ్బీఆర్ఏ కనుక ఎన్పీఎస్ లాగా యజమాని ద్వారా పెట్టుబడి పెట్టే సౌకర్యం కల్పించి దానికి తోడు పన్ను ప్రయోజనాలు కూడా ఇస్తే, ఉదాహరణకు ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ మీద ట్యాక్స్ బెనిఫిట్ లాంటివి, అప్పుడు అది చాలా ఆకర్షణీయంగా మారుతుంది. అంటే పన్ను ఆదా కూడా అవుతుందన్నమాట. అవును, ఆ పన్ను ప్రయోజనాలే దానికి అదనపు బలం చేకూర్చవచ్చు. అది ఎలా వస్తుందో చూడాలి. సరే, అది భవిష్యత్తు సంగతి. ప్రస్తుతానికి మన చేతిలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని వాడుకుని రిటైర్మెంట్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి? కొన్ని ప్రాక్టికల్ స్ట్రాటజీస్ చెప్పండి. తప్పకుండా. మ్యూచువల్ ఫండ్స్తో రిటైర్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ పాటించాలి. మొదటిది, అతి ముఖ్యమైనది, మీ టైం హొరిజాన్. అంటే రిటైర్మెంట్కి ఇంకెంత టైం ఉంది. అవును, అది చాలా ముఖ్యం కదా. కరెక్ట్. మీ వయసు తక్కువగా ఉండి రిటైర్మెంట్కి ఇంకా 15, 20, 25 ఏళ్లు టైముందనుకోండి, అప్పుడు మీ పెట్టుబడిలో ఎక్కువ పోర్షన్, అంటే 70-80% లేదా అంతకంటే ఎక్కువ కూడా ఈక్విటీ ఫండ్స్లో కట్టొచ్చు. ముఖ్యంగా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్. డైవర్సిఫైడ్ అంటే మీ డబ్బు ఒకే కంపెనీలోనో ఒకే సెక్టర్లోనో కాకుండా రకరకాల సైజులున్న కంపెనీలలో, రకరకాల రంగాలలో పెట్టుబడి పెట్టే ఫండ్స్ అన్నమాట. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలా అన్నిట్లోనూ పెట్టుబడి ఉండటం వల్ల రిస్క్ తగ్గుతుంది. ప్రతి నెల కొంచెం కొంచెం పెట్టడం మంచిదా, లేక ఒకేసారి పెద్ద మొత్తం పెట్టాలా? ప్రతి నెల క్రమం తప్పకుండా ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దానివల్ల లాభం? 1. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అని మనం టైం చేయాల్సిన పనిలేదు. 2. రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. మార్కెట్ తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్లు, పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు కొంటాం. దీర్ఘకాలంలో ఇది మేలు చేస్తుంది. 3. క్రమశిక్షణ అలవడుతుంది. ఓకే. ఇంకో ముఖ్యమైన విషయం, స్టెప్-అప్ ఎస్ఐపి అంటున్నారు కదా, అది కూడా చెయ్యాలా? ఓహో, అది చాలా చాలా ముఖ్యం. ప్రతి ఏటా మీ జీతం పెరుగుతుంది కదా. అవును. అలాగే మీ ఎస్ఐపి అమౌంట్ని కూడా ఒక 5% లేదా 10% పెంచుకుంటూ పోవాలి. దీన్నే స్టెప్-అప్ ఎస్ఐపి అంటారు. ఎందుకంటే ద్రవ్యోల్బణం మీ డబ్బు విలువను తగ్గించేస్తుంది. దాన్ని అధిగమించి మీ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలంటే ఈ స్టెప్-అప్ చాలా అవసరం. సరే, రిటైర్మెంట్ దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఈక్విటీలోనే ఎక్కువ పెట్టుబడి ఉంచాలా? అప్పుడు రిస్క్ ఎక్కువ గదా. మంచి పాయింట్. రిటైర్మెంట్ తర్వాత కూడా జీవితం ఉంటుంది, బహుశా 20-25 ఏళ్లు. ఆ కాలంలో మీ జీవనశైలి కొనసాగాలంటే, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలంటే మీ కార్పస్ అంటే కూడబెట్టిన మొత్తం పెరుగుతూ ఉండాలి. పూర్తిగా డెట్ ఫండ్స్లోనో ఎఫ్డీలోనో పెడితే ఆ పెరుగుదల ఉండకపోవచ్చు. అంటే రిటైర్మెంట్ తర్వాత కూడా కొంచెం ఈక్విటీ ఉండాలంటారా? అవును. మీ రిస్క్ తట్టుకునే శక్తిని బట్టి మీ మొత్తం కార్పస్లో కొంత భాగం, బహుశా 20-30% ఈక్విటీలో కొనసాగించడం మంచిది. అయితే మీరు చెప్పినట్టు రిటైర్మెంట్కి దగ్గరవుతున్నప్పుడు, అంటే ఒక 5-10 ఏళ్ల ముందు నుండి నెమ్మదిగా ఈక్విటీ నుండి డెట్ వైపు పెట్టుబడుల్ని మార్చుకుంటూ రావాలి. పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే హైబ్రిడ్ ఫండ్స్ లాంటివా? అవును. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ లాంటివి ఆ దశలో ఉపయోగపడతాయి. రిస్క్ తగ్గుతుంది, కొంచెం గ్రోత్ కూడా ఉంటుంది. మరి ఈ పెట్టుబడులని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలా, సమీక్ష చేసుకోవాలా? తప్పకుండా. అది మర్చిపోకూడదు. కనీసం 6 నెలలకొకసారి లేదా సంవత్సరానికి ఒకసారైనా మీ పోర్ట్ఫోలియోని రివ్యూ చేసుకోవాలి. మీ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా, మార్కెట్ పరిస్థితులు మారాయి కాబట్టి ఏమైనా మార్పులు అవసరమా, ఇవన్నీ చూసుకోవాలి. సరే, ఈ సూత్రాలు బాగానే ఉన్నాయి, కానీ ఆచరణలో పెట్టడమెలా? మనం కొన్ని ఉదాహరణలు చూద్దామా? అంటే ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. మంచి ఆలోచన. మనం కొన్ని పోర్ట్ఫోలియో సమీక్షల నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు చెప్పండి. ఒక యువ పెట్టుబడిదారుడు రిటైర్మెంట్కి ఇంకా 20 ఏళ్ల టైముంది.
కానీ తన పోర్ట్ఫోలియోలో సైక్లికల్ కమోడిటీ ఫండ్ పెట్టాడు. అది దీర్ఘకాలిక లక్ష్యానికి అంత సరైనది కాదు, ఎందుకంటే ఆ ఫండ్స్ చాలా వోలటైల్గా ఉంటాయి. అంటే ఒడిదుడుకులు ఎక్కువ. అవును. సో అలాంటి ఫండ్స్ బదులు ఒక మంచి డైవర్సిఫైడ్ మిడ్ క్యాప్ ఫండో, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండో పెట్టుకుంటే బెటర్ అని సలహా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంకో ఉదాహరణ. ఇంకో యంగ్ ఇన్వెస్టర్, 18 వయసు, తన ఎస్ఐపిలో ఎక్కువ భాగం ఒకే ఒక్క మిడ్ క్యాప్ ఫండ్లో పెడుతున్నాడు. ఆ ఫండ్ మంచిదే కావచ్చు, కానీ మొత్తం డబ్బు ఒకే ఫండ్లో పెట్టడం రిస్క్ కదా. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. దాన్నే కాన్సంట్రేషన్ రిస్క్ అంటారు. సో పెట్టుబడిని వేరే ఫండ్స్కి కూడా విస్తరించమని, డైవర్సిఫై చేయమని సూచించడం జరిగింది. టైం ఉంది కాబట్టి కొంచెం స్మాల్ క్యాప్ ఫండ్ కూడా చూడొచ్చు, కానీ చాలా తక్కువ మొత్తంలో. స్మాల్ క్యాప్స్ రిస్క్ ఎక్కువ కదా. చాలా ఎక్కువ. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మొత్తం పోర్ట్ఫోలియోలో చిన్న భాగం మాత్రమే కేటాయించాలి. అది చాలా దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టగలిగితేనే. వేరువేరు లక్ష్యాలుంటే, అంటే ఒక 15 ఏళ్లలో ఇల్లు కొనాలి, 5 ఏళ్లలో బైక్ కొనాలి, అప్పుడెలా? అది కూడా ఒక ముఖ్యమైన విషయం. మీ లక్ష్యం కాల వ్యవధిని బట్టి మీ రిస్క్ లెవెల్ మారాలి. 15 ఏళ్ల లక్ష్యం ఇల్లు కోసం ఎక్కువ రిస్క్ తీసుకుని పూర్తిగా ఈక్విటీ ఫండ్స్లో పెట్టొచ్చు. కానీ 5 ఏళ్ల లక్ష్యం బైక్ కోసం తక్కువ రిస్క్ తీసుకోవాలి. అవును, దానికోసం బ్యాలెన్స్డ్ ఫండ్స్ లేదా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లాంటివి బెటర్. రిస్క్ తక్కువగా ఉంటుంది. సెక్టోరల్ ఫండ్స్ గురించి ఏమంటారు? టెక్నాలజీ, ఫార్మా లాంటివి. అవి చాలా సైక్లికల్గా ఉంటాయి. అంటే కొన్నిసార్లు బాగా పర్ఫామ్ చేస్తాయి, కొన్నిసార్లు అస్సలు చేయవు. ఆయా రంగాల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటాయి. వాటిలో పెట్టుబడి పెట్టడం చాలా రిస్క్తో కూడుకున్నది. డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో వీటికి చాలా చిన్న స్థానం మాత్రమే ఉండాలి. అది ఆ రంగం గురించి బాగా తెలిస్తేనే. బంగారం సంగతేంటి? గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, దాని గురించి కూడా ప్రస్తావించారు కదా. అవును, బంగారం అనేది రాబడి కోసం చూసే ప్రధాన పెట్టుబడి కాదు. దాన్ని మీ పోర్ట్ఫోలియోలో భాగంగా ఒక రిస్క్ తగ్గించే సాధనంగా చూడాలి. రిస్క్ ఎలా తగ్గుతుంది? సాధారణంగా మార్కెట్లు బాగా పడిపోయినప్పుడు, అనిశ్చితి ఎక్కువగా ఉన్నప్పుడు బంగారం ధరలు నిలకడగా ఉంటాయి లేదా పెరుగుతాయి. ఇది మీ మొత్తం పోర్ట్ఫోలియో నష్టాన్ని కొంత బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే దీన్ని సేఫ్ హెవెన్ అంటారు. ఎంత పెట్టుబడి పెట్టొచ్చు బంగారంలో? మీ మొత్తం పోర్ట్ఫోలియోలో ఒక 5 నుండి 10% వరకు కేటాయించవచ్చు. సావరెన్ గోల్డ్ బాండ్స్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ల రూపంలో పెట్టుబడి పెట్టొచ్చు. ధరలు బాగా పెరిగినప్పుడు ఒకేసారి కొనకుండా ఎస్ఐపి లాగా కొంచెం కొంచెంగా కొనడం మంచిది. అర్థమైంది. సో మొత్తంగా మనం ఈరోజు చర్చించుకున్న విషయాలను బట్టి చూస్తే ఒకటి మాత్రం స్పష్టం. భారతదేశంలో రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. అవును, ఎందుకంటే వృద్ధుల జనాభా పెరుగుతోంది. కరెక్ట్. ఈ ఎంఎఫ్విఆర్ఏ అనేది ఒక మంచి ప్రతిపాదనలాగే ఉంది. కానీ అది ఎప్పుడు వస్తుందో చూడాలి. అయితే దానికోసం ఆగాల్సిన పనిలేదు. అస్సలు లేదు. ప్రస్తుతం మనకున్న మ్యూచువల్ ఫండ్స్నే సరిగ్గా వాడుకుంటే, అంటే వాటి ఫ్లెక్సిబిలిటీ, లిక్విడిటీని ఉపయోగించుకుంటూ, దీర్ఘకాలం ఈక్విటీలో ఉంటూ, డైవర్సిఫై చేస్తూ, రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటూ ఉంటే రిటైర్మెంట్ లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకోవచ్చు. ఇవి చాలా శక్తివంతమైన సాధనాలు. సరిగ్గా చెప్పారు. ఇక ముగించే ముందు శ్రోతలకి ఒక ఆలోచన వదిలిపెడదాం. చెప్పండి. మనం ఇందాక అనుకున్నాం కదా, చాలామంది 50-55కే రిటైర్ అవ్వాలనుకుంటున్నారు. మరోవైపు ఎన్పిఎస్ లాంటి సిస్టమ్స్లో కొన్ని పరిమితులున్నాయి. ఈ రెండింటినీ కలిపి చూస్తే మనం కేవలం ఎలా డబ్బు దాచుకోవాలి, ఎక్కడ పెట్టాలి అని ఆలోచించడమే కాదు, అసలు మన రిటైర్మెంట్కి ఎంత డబ్బు అవసరమవుతుంది, ఇంకా మన ముందు తరాలతో పోలిస్తే మనం ఈ ప్లానింగ్ని ఎంత ముందుగా మొదలుపెట్టాలి, ఈ అంచనాల్ని మనం మళ్ళీ ఒకసారి వేసుకోవాలేమో అనిపిస్తోంది. ఏమంటారు? నిజమే. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. బహుశా ఈ కాలానికి తగ్గట్టుగా మన రిటైర్మెంట్ క్యాల్క్యులేషన్స్ని కూడా మార్చుకోవాలేమో. దాని గురించి కూడా మనం ఇంకొకసారి వివరంగా మాట్లాడుకోవచ్చు.